దేవుడా! మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుందని ఊరికే అన్నారా? అది ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటో చెప్పనా? నేను బయటికి వెళ్దామని 3 డేస్ నుంచి అనుకుంటూనే పోస్ట్‌పోన్ చేసి ఇవాళ రెడీ అయ్యి బయటికి వెళ్ళే లాస్ట్ మూమెంట్‌లో మమ్మీ వచ్చి, "ఏమనుకోవద్దు, నాకు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. వాళ్ళు ఈ రోజే అవైలబుల్‌లో ఉన్నారంట. నేను వెళ్ళాలి" అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్లారు అంటే, క్లయింట్ మీటింగ్ ఏంటి అంటే మమ్మీ ల్యాండ్ వెంచర్స్ అయితే చేస్తారు. గట్కేసర్లో ఉన్నటువంటి అంటే ఈ వెంచరు గట్కేసర్ నుంచి కొంచెం దూరం 20 కిలోమీటర్స్లో అయితే ఉందన్నమాట. కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, ఎలాంటి భయం లేదు. సో అమ్మ అయితే వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. మీకు ల్యాండ్ గురించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. అమ్మ అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి, హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వరంగల్ నుంచి హైదరాబాద్కి వస్తూ పోతుంటారో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ల్యాండ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎలాంటి చీట్ ఏమి లేదు, చాలా మంచి ల్యాండ్స్ ఉన్నాయి. సో ఎలాగో అమ్మ వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళి ఒక మనిషి తిరిగి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే ఎంత ఎగ్జాస్టెడ్గా ఉంటుంది. అందుకనే ఈరోజు నేనైతే ఎలాగో ప్లాను తుస్ అయింది కాబట్టి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా రెసిపీ మీరు చూసినట్టు ఉంటుంది, నాకు ఒక వ్లాగ్ చేసినట్టు టైంపాస్ ఉంటుంది. అందుకని వంటింట్లోకి వచ్చేసాను అన్నమాట. సో నేను ఏం చేయబోతున్నానో, ఎలాంటి రెసిపీ చేయబోతున్నానో మీకు చూపిస్తాను. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏ వంట అయితే ఉందో అది కంప్లీట్గా వెజ్ అనమాట. నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది. నాన్ వెజ్ అందరూ చేస్తారు. నాన్ వెజ్ లవర్స్ కూడా చెప్తున్నాను, ఒక్కసారి వెజ్లోకి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర ఎలాగో ఆల్రెడీగా వెజిటేబుల్స్తో పాటు పన్నీర్ అండ్ మష్రూమ్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో వాటితో నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఎంటర్ అయిపోదాం వీడియోలోకి. అన్నట్టు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. బిర్యానీ చేయాలి అంటే బాస్మతి రైస్ని ఇలా ముందుగానే నానబెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు సరిపోతుంది. నేను చేసేది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ మసాలా కోసం ఇవి వాడుతున్నాను. జీడిపప్పు మీ ఆప్షన్. పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేసి ఇలా పెట్టుకున్నాను. ఎక్కువగా స్పైసీ తినాలనుకునే వాళ్ళు ఇంకా 4-5 పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ తింటాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో నూనె అయితే వేస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందాక మీకు చూపించాను కదా మసాలా రెడీ చేసుకున్నాను, అదైతే ఒకటొకటి వేసేస్తా. ముందు జీడిపప్పు వేస్తున్నాను. నాకు లైట్ బ్రౌన్ కలర్ అయితే కావాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకుతో పాటు మసాలా మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని స్టవ్ని మెల్లగా వేయించుకోవాలి, లేదంటే జీడిపప్పు వెంటనే మాడిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్ కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఇది కూడా సిమ్లోనే పెట్టుకుంటాను మాడిపోకుండా. ఇలా మెల్లగా కలుపుతూ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి అంతా కూడా దానికి ఆయిల్కి పట్టుకొని పచ్చివాసన పోతుంది. సో చూసారు కదా, జీడిపప్పు లైట్ బ్రౌన్ షేడ్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ ఒకటొకటి యాడ్ చేయబోతున్నాను. ముందుగా టమాటా వేస్తున్నాను. నిజానికి బిర్యానీలో టమాటో అనేది ఆప్షన్ వేయరు మోస్ట్లీ, బట్ నేను వేస్తాను. టమాటా వేసిన తర్వాత అది కొంచెం మగ్గాలన్నమాట. అందుకనే 1 నిమిషం పాటు సిమ్లోనే ఉంచుకొని ఆ మసాలా అంతా పట్టుకునే వరకు మగ్గ పెట్టేస్తాను. టమాటో అయితే మగ్గింది. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తాను. పన్నీర్, క్యారెట్, మష్రూమ్ అన్నీ. ఇంకొకటి, పుదీనా మాత్రం అస్సలు వేయను. ఎందుకంటే పుదీనా నాకు గార్నిష్కి అంటే రైస్ అయిపోయిన తర్వాత పైన చల్లడానికి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే రెడీ చేసి ఒలుచుకొని పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే అన్ని వెజిటేబుల్స్ అందులో వేసేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. నేను వెజిటేబుల్స్కి అండ్ రైస్కి కూడా కావాలి కాబట్టి 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ పసుపు. ఇది బిర్యానీ మసాలా పేస్ట్. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పట్టా పొడి, ఉప్పు ఇంకా వేరే మసాలా కూడా యాడ్ చేస్తారు కాబట్టి
ఇది నాకు చాలా ఇష్టం. సో, నేను కొంచెం ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ ఇది, ఆ వాటర్ కూడా అందులో వేస్తున్నాను. ఇప్పుడు నేను వేసిన మసాలాలన్నీ దానికి వెజిటబుల్స్‌కి పట్టుకోవాలి కాబట్టి కొంచెం అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడైతే ఒక 1 గ్లాస్ అయితే వాటర్ దీంట్లో పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వెజిటబుల్స్‌ని, ఆ మసాలాని ఉడకనిద్దాం. ఈలోపు పక్కన నేనైతే రైస్ పెడుతున్నాను. రైస్‌లో అన్నం పుల్లలు పుల్లలుగా రావాలి అంటే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి, తర్వాత రుచి తగ్గట్టుగా ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను. మీకొకటి చెప్పాలా? ఇంకొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉడుకుతున్నాయి కదా, దాంట్లోనే రైస్ వేసేసి 1:2 వాటర్ పోసి బిర్యానీ వండుతారన్నమాట. నేను సపరేట్‌గా వండుతాను. నాకు అలాగే అలవాటయిపోయింది. సో, వెజిటబుల్స్ కూడా ఇప్పుడు చాలా వరకు బాగా మగ్గాయి. సాల్ట్ అండ్ స్పైసీ కూడా నాకైతే సరిపోయింది. మీరు ఇంకా కావాలి అనుకుంటే యూ కెన్ యాడ్ అనమాట. సో, ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకు సిమ్‌లోనే పెట్టుకోవాలి వెజిటబుల్స్ అంటే, పన్నీర్ వేసాం కదా, పన్నీర్ అనేది సాఫ్ట్ టెండర్‌తో ఉంటుంది. సో, తొందరగా మాడిపోతుందనమాట. అందుకనే సిమ్‌లోనే పెట్టుకోవాలి అని చెప్తున్నా. ఇప్పుడైతే ఒకసారి రైస్‌ని చెక్ చేస్తున్నాను. అది ఇంకా పలుకుగా ఉంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. నిజానికి నేను చేసిన పెద్ద బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, బాస్మతిలో నేను ఇలాంటి రైస్ ఎప్పుడు తీసుకోను. కొంచెం అంటే పాత బియ్యం అంటారు కదా, కొంచెం గోధుమ కలర్‌లో బావుంటాయి అవి. ఆ బియ్యం అయితేనే బాస్మతికి అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి నేను ఏ హడావిడిలో, ఏ మూడ్‌లో తీసుకున్నానో గానీ అట్టర్ ఫ్లాప్ అనమాట ఈ బియ్యం. ఒక్కసారి మూత తీసి చూపిస్తాను మీకు. చాలా బాగా మగ్గిపోయాయి అండ్ వాటర్ కూడా ఉన్నాయి. ఇందులో రైస్ యాడ్ చేశాను కాబట్టి మరీ డ్రైగా ఉండకూడదు. కొంచెం మినిమమ్ వాటర్ అయితే ఉండాలి. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని వార్చబోతున్నాను. అదేంటి బిర్యానీ వార్చడం అని అనుకుంటున్నారా? అవునండి, చెప్పాను కదా, ఏ మూడ్‌లో కొన్నానో తెలీదు కానీ బియ్యము తొందరగా మెత్తగా అయిపోతుంది. అందుకనే ఇలా వార్చేసి ఆ తర్వాతనే ఈ వెజిటేబుల్స్‌లో రైస్‌నైతే యాడ్ చేస్తాను. రైస్‌నంతా సెట్ చేసిన తర్వాత ఇందాక నేను మీకు చూపించాను కదా, గార్నిష్ కోసం పుదీనా పెట్టుకున్నానని, అది వేస్తున్నాను. ఇది ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఆప్షన్, మీరు వేసుకోవచ్చు లేదా లేదు. నేనైతే కొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా బావుంటుంది కాబట్టి. అండ్ ఓన్లీ వెజిటబుల్ బిర్యానీకి మాత్రమే వేస్తాను. చికెన్ బిర్యానీలో వేయను. ఇప్పుడు పైన ఒక 2 స్పూన్స్ అయితే ఘీ వేస్తున్నాను. అసలైన కమ్మటి స్మెల్ ఎప్పుడొస్తుందో తెలుసా? ఇలా ఘీ యాడ్ చేసినప్పుడే ఆ బిర్యానీ స్మెల్ అనేది మనకి డోర్ అవతల వరకు వస్తుంది. సో, ఘీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని దమ్‌లో పెట్టుకుంటాను. ఒక 2-3 మినిట్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎక్కువ స్పైసీ తినను కాబట్టి నాకు ఇది సరిపోతుంది. ఒక్కసారిగా మొత్తం రైస్ అయితే ఇలా కలిపి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి బిర్యానీ అయితే అయిపోయింది. దీంట్లోకి ఇంకో కాంబినేషన్ కావాలి కదా! అదే కదా ఆల్ టైమ్ ఫేవరెట్ పెరుగు పచ్చడి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక చిన్న పచ్చిమిర్చి, టమాటో తీసుకొని అన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అమ్మో! వీడియో అయిపోయింది. నా పని కూడా అయిపోయింది. ఈ అమ్మలు రోజు వంటలు ఎలా చేస్తారో తెలీదు కానీ, ఒక్కసారి చేస్తేనే నాకు మొత్తం ఎగ్జాస్టెడ్ అయిపోయాను వంటింట్లో అంతా. సరే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ చూసారు కదా, బావుందని, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అన్నట్టు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో. ఏమేమి వీడియోస్ చేస్తే బావుంటుందో, ఎలాంటి కంటెంట్ చేస్తే బావుంటుందో మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్‌కి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకేదో చెప్పాలనుకున్నాను. ఎండలో చాలా ఘోరంగా ఉన్నాయి. రాను రాను రోహిణి కార్తీ వస్తుంది. కాబట్టి కొంచెం కొబ్బరి నీళ్ళు, లేకపోతే ఇంకేదైనా చెరుకు రసం లాంటిది, లేకపోతే ఇంకా మజ్జిగ లాంటివి తీసుకొని చాలా వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? టేక్ కేర్. ఈ చిన్న టిప్ మాత్రమే. బై బాయ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. టేక్ కేర్. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి.